హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా మనం ఇలా యూజ్ చేసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. పక్కన పడేస్తూ ఉంటే దీనిపైన డస్ట్ పడుతూ ఉంటుంది. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలాగా టిష్యూ పేపర్ ఒకటి తీసుకుని దానిపైన కొంచెం వ్యాజ్లిన్ వేసేసి ఇలా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇలా మనం ఇయర్ ఫోన్స్ వాడుకొని పక్కన పెడుతూ ఉంటాం కదండి, దానిపైన మనకు తెలియకుండానే ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది. ఆ డస్ట్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు మనం అలానే కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెడుతూ ఉంటాం కదండి. సాల్ట్ వేసినా కూడా ఒక్కొక్కసారి గుడ్లు సరిగా రావు కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా చక్కగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి, 100% వరకు అవుతుంది. ఇలా బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం ఆయిల్ వేస్తే చక్కగా గుడ్లు అయితే ఉడుకుతాయండి. ఈ విధంగా చక్కగా గుడ్లు అయితే వస్తాయి, పగలకుండా వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేస్తుంది కదండి, ఇలా పెరుగు పుల్లగా ఉండకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. పచ్చి కొబ్బరి ముక్క ఇలా ఒక ముక్క ఇలాగా పెరుగులో పెట్టేసుకున్నాం అనుకోండి, పుల్లగా లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్స్ ఇలా మనం ఒంటి సోప్స్ ఉంటాయి కదండి, యూజ్ చేసుకున్న తర్వాత అంటే సోప్ తీసుకున్న తర్వాత అలాంటి కవర్స్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం కబోర్డ్స్లో కానీ అలానే సెల్ఫ్ల్లో కానీ బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కిందకి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు ఇలా చేరుతూ ఉంటాయి. ఇలా ఈ కవర్స్ పెట్టుకోవటం వల్ల ఈ స్మెల్కి ఘాటికి చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా బట్టలు తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పింగాణి కప్పులు ఇలా కాడలు అనుకోకుండా ఊడిపోతూ ఉంటాయి కదండి, అవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పింగాణి కప్పు నిండా వాటర్ పోసేసుకొని ఇంట్లో మనం మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటాం కదండి, మనీ ప్లాంట్ కొమ్మని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్న విండోస్ దగ్గర పెట్టుకున్న అలానే సెల్ఫ్లో పెట్టుకున్న చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్ బాక్సులు ఇలాంటివి కూడా చక్కగా పడేయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సోప్ బాక్సులని తీసుకొని ఇలా న్యాప్కిన్ మనం వాష్ చేసేసిన తర్వాత ఒక చోట పెడుతూ ఉంటాం కదండి, ఇలా సోప్ బాక్స్లో పెట్టేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా న్యాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యూస్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బాటిల్ని తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా కింద పార్ట్లో రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు తీసుకొని దానిలో వేసేసుకొని కొంచెం కంఫర్ట్ వేసేసి దానిపైన లవంగాలు అక్కడొకటి కూర్చోనండి. ఇలా పై పార్ట్ని ఇలా అమర్చుకున్నానండి. ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఈ స్మెల్ అయితే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మన బెడ్రూమ్లో కానీ అలానే హాల్లో కానీ బాత్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రూమ్ రాసినట్లుగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇది టిప్ ఏం కాదండి, మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి. మామిడికాయ పులిహార ఈ విధంగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మామిడికాయని
ఉల్లిపాయలని ఇలా తురుముకొని ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని పోపు అంతా కూడా వేయించేసుకున్న తర్వాత ఇలాగ మామిడికాయ తురుము అందులో వేసేసి కొంచెం తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసేసి రైస్ని ఈ విధంగా అందులో వేసేసి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా మనం వేడివేడి అన్నం అయినా లేదంటే మనకు నైట్ వండిన అన్నం అయినా అలా మిగిలిపోతూ ఉంటుంది కదండి, అలాంటి రైస్ని కూడా మనం పడేయకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేయండి. ఇలా సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఇలా ఒకసారి ట్రై చేశారంటే పిల్లలు ఒక్క మెతుకు లేకుండా తినేస్తారు. ట్రై చేయండి. మనం గాజు సీసాల్లో నెయ్యి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, నెయ్యి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉండిపోతుంది. ఇలా వేడివేడి అన్నంలో అలా చేసాను పెట్టేసాము, నెయ్యి కరిగిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా ఇలా స్ట్రైన్ చేసేటప్పుడు ఇలా పడిపోతూ ఉంటుంది కదండి, అలా పడిపోకుండా ఇలా స్ట్రైనర్ ఉండాలి అంటే ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేసామనుకోండి అలా ఉంటుంది. మనం ఏదైనా స్ట్రైన్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా నిమ్మబద్దని ఒక హాఫ్ తీసుకొని దానిలో డెటాల్ వేసేసి ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద అలానే గ్యాస్ స్టవ్ కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారండి బల్లులు బొద్దింకలకి ఒక చిన్న టిప్ చెప్పమని. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం నైట్ గిన్నెలు కడిగిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మొబైల్కి ఈ విధంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం హడావుల్లో మొబైల్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు కిందది పైకి పైది కిందకి పెడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పైన ఎలా ఉందో కింద ఎలా ఉందనేది తెలుస్తుంది మనకి. పైది కిందకి అలా పెట్టుకోకుండా ఇలా పైనకి మనకి స్టిక్కర్ ఉంది కాబట్టి చక్కగా మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి మన పర్ఫ్యూమ్ బాటిల్స్ చేసాలు కానీ అలానే పిల్లల సిరప్ మందులు ఉంటాయి కదండి, అవి మనం ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాము. అనుకోకుండా మన చేతి ఇలా పట్టుకున్నప్పుడు పగిలిపోతూ ఉంటాయి. అలా గ్రిప్పింగ్ లేకుండా పగిలిపోతూ ఉంటాయి కదండి, అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ట్యాబ్లెట్లు మనం యూజ్ చేసుకున్న తర్వాత ట్యాబ్లెట్ సీడ్స్ ఉంటాయి కదండి, ఈ విధంగా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, కింద పడినా పగలకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ విధంగా పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా డీ ఫ్రిడ్జ్లో స్టిక్కర్ ప్యాకెట్ పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా స్టిక్కర్ ప్యాకెట్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇలా ఫేస్కి స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు కొంచెం సేపటికే ఊడిపోతూ ఉంటుంది కదండి స్టిక్కరు, అలా చెమట్లకి ఊడిపోకుండా ఉండాలి అంటే ఇలా ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు స్టిక్కర్ ప్యాకెట్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. ఎక్కువసేపు అలానే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. పిల్లలు హడావుల్లో ఒక్కొక్కసారి ఇలాగా షూస్కి ఈ విధంగా మనం పాలిష్ చేసుకోకుండా మర్చిపోతూ ఉంటాం కదండి, మర్చిపోయినప్పుడు ఇలా మనం అప్పటికప్పుడు హడావుల్లో అయినా చక్కగా ఈ విధంగా పాలిష్ చేసుకోవచ్చండి. కొంచెం వ్యాజ్లెన్ను టిష్యూ పేపర్కి ఇలా అంటించేసుకొని ఇలా షూస్ అప్పటికప్పుడు చక్కగా మనం ఇలాగ పాలిష్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. సో అప్పటికప్పుడు మనం ఈ విధంగా హడావులు లేకుండా పాలిష్ చేసినట్లుగానే ఉంటాయండి, అంతకంటే చక్కగా ఉంటాయి. ఇలా వ్యాజ్లెన్ వేసి క్లీన్ చేయండి, చక్కగా పాలిష్ చేసినట్లుగానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెన్ క్యాప్స్ మన అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా పెన్ క్యాప్స్ వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, పెన్ క్యాప్స్ రీయూజ్ ఐడియాస్ చాలా అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ విధంగా పెన్ క్యాప్స్ని నేను ఈ విధంగా ఒక క్యాప్ని తీసుకొని కిచెన్లో కానీ మన బెడ్రూమ్స్లో కానీ దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, దోమలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. పెన్ క్యాప్ని ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని దానిలో సాంబ్రాన్ స్టిక్ని పెట్టుకుని ఈవినింగ్ టైంలో ఎలా వెలిగించుకున్నాం అనుకోండి దోమలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ 1-2 కాయలు మనం ఇలా చేతితో పిండినప్పుడు ఒక్కోసారి సీడ్స్ ఇలా దానిలో పడిపోతూ ఉంటాయి కదండి, గింజలు దానిలో పడినప్పుడు మళ్ళీ చేతితో తీసుకునే అవసరం లేకుండా ఈ విధంగా హోల్స్ ఉన్న గెరిట్లో ఇలా లెమన్ని రసం తీసుకున్నాం అనుకోండి మనకి గింజలు సపరేట్ అయిపోతాయి, రసం కూడా కిందకు దిగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి,
ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ల్యాప్టాప్ ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది కదండి, కీబోర్డ్ మనం చేతులతో అయితే క్లీన్ చేయలేం కదండి. ఇలా పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదండి మనకి ఓల్డ్ది, అదైనా చక్కగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం ఇలా ఈ బ్రష్ పెట్టి చక్కగా కీబోర్డ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మినపగుళ్ళు ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు పట్టి ఒక్కోసారి అంటే స్టోర్ ఉండి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఎల్లుల్లిపాయల్ని మినపగుళ్ళలో పెట్టేసామనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక్కోసారి అనుకోకుండా మనం రైసు స్టవ్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి, అది అడుగంటూ పోయి మాడిపోతూ ఉంటుంది. అలా మాడ్ స్మెల్ లేకుండా రైస్ ఉండాలి అంటే ఇలా ఆనియన్స్ని అక్కడొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి రైస్లో, మాడ్ స్మెల్ అంతా కూడా ఇలా ఆనియన్స్ పీల్చుకుంటుంది. మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది. కాబట్టి రైస్ చక్కగా తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అనుకోకుండా ఒక్కోసారి స్టవ్ మీద పెట్టినప్పుడు మాడిపోతూ ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ ఇలాగా మూతలు లూజ్గా ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. అంటే మనం అందులో ఏదైనా సరుకులు స్టోర్ చేసుకున్నాం అనుకోండి, లూజ్గా ఉండి చీమలు పట్టి అందులో స్టోర్ చేసుకున్నా కూడా సరుకులు పాడైపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టీల్ బాక్స్ కానీ స్టీల్ డబ్బాలు కానీ మూతలు లూజ్గా ఉన్నాయనుకోండి, ఈ విధంగా ప్లాస్టర్ వేసేసి ఎగస్ట్రా ఉన్నటువంటి ప్లాస్టర్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఏదైనా సరుకులు పోసుకున్నాం అనుకోండి, మనకి మూత టైట్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఎంత గట్టిగా ఉందో, టైట్గా ఉంటుంది మూతలు లూజ్గా ఉన్నప్పుడు. ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. బాటిల్స్ మనం క్లీన్ చేసిన తర్వాత ప్లాస్కోలు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసిన తర్వాత ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. యాలకులు 2 తీసుకొని ఇలాగా మనం క్లీన్ చేసిన తర్వాత ఆ బాటిల్లో వేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. మనం సంవత్సరం తర్వాత ఇలా మూత తీసి చూసినా కూడా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళ ప్యాంట్లు కానీ ఒక్కోసారి లూజ్ అయిపోయి జారిపోతూ ఉంటాయి కదండి. మళ్ళీ ఈ ప్యాంట్ని తీసుకెళ్ళి టైలరింగ్ వారి దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలాగ బటన్కి వేసేసి బటన్ నుంచి ఇలా కాజా ఉంటుంది కదండి, కాజాకి ఇలా రెండు సార్లు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ప్యాంటు టైట్గా ఉంటుంది, జారిపోకుండా ఉంటుందండి. మనం హడావుల్లో బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకునే అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్యాంట్ని ఈ విధంగా చక్కగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిండి జల్లించుకునేటప్పుడు మనం ఇలా పిండి జల్లిస్తూ ఉంటాం కదండి, ఇలా జల్లించుకునేటప్పుడు పక్కకు తొలగి పిండి అంతా కూడా పక్కకు తొలుగుతూ ఉంటుంది. మళ్ళీ అదంతా మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని ట్రై చేయండి. గ్లాస్తో ఈ విధంగా పిండి జల్లెల్లోనే అక్కడక్కడ అనుకుంటూ ఉంటే పిండి అటు ఇటు తొలగిపోకుండా ఉంటుంది. పిండి కూడా చక్కగా జల్లించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీస్లో వచ్చేటటువంటి స్పాంజీలు ఉంటాయి కదండి, అలాంటి స్పాంజీల్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి పడేయకుండా. ఈ విధంగా మనం ఇంట్లో వేస్ట్ క్లాతులు ఉంటాయి కదండి, అంటే బ్లౌజు మొక్కలు మనం యూజ్ చేయకపోతే పక్కన పడేస్తూ ఉంటాం. అటువంటి మొక్కలు ఉన్నా లేదంటే మనకి వేస్ట్గా ఉన్నటువంటి మొక్కలు ఉంటూ ఉంటాయి కదండి, అట్లాంటి మొక్కల్ని ఈ విధంగా నేను రౌండ్గా కట్ చేశానండి. ఇలా మధ్యలో స్పాంజ్ పెట్టేసి చివరి వరకు కుట్టు అయితే వేసుకున్నానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా అంటే నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి ఇలా కుట్లు అయితే సమానంగా వేసేసుకున్న తర్వాత రెడ్ కలర్ ఒక క్లాత్ తీసుకున్నానండి. చుట్టూరు కూడా మనం పైపింగ్ లాగా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే మనం డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టేసుకొని ఏదైనా మనం
వండిన గిన్నెలు ఉంటాయి కదండి, బాక్సెస్ కానీ అలాంటివి దీనిపైన పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మనం టీ కానీ కాఫీ కానీ పెట్టిస్తూ ఉంటాం కదండి, పెట్టించినప్పుడు చక్కగా దీని మీద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కప్పు చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, వండిన గిన్నెలు కానీ దీనిపైన పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఈ విధంగా చక్కగా మనం వేస్ట్ అని పడేసే క్లాతులతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం కర్రీ కానీ ఏదైనా గిన్నెలు పెట్టేసుకుంటూ ఉంటాం కదండి, బాక్సెస్లో పెట్టుకున్నప్పుడు ఇలా బాక్సెస్ కూడా దానిపైన పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే ఇంకా 2 కూడా నేను ఇలాగా కాటన్ శారీస్ ఉంటే ఇలా కుట్టుకున్నానండి. మనం వేడి గిన్నెలు ఇలా చేతితో పట్టుకున్నప్పుడు కాలకుండా చక్కగా మనకు అటు ఒకటి ఇటు ఒకటి పట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. పాతవి శారీస్ ఉంటాయి కదండి, మన ఇంట్లో కట్టినవి మనం పక్కన పడేస్తూ ఉంటాము, అట్లాంటి శారీస్ని పడేయకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా శారీని ఇలా కట్ చేసుకుని ఒక స్టిచ్చింగ్ అయితే ఇలా ఒక కుట్టు అయితే వేసుకున్నాను. దీనిపైన మనం ఇలా తీసామనుకోండి, మనం తిరగలు తీసుకుంటే చక్కగా మనకి ఒక బొందులాగా ఒక థ్రెడ్ లాగా రెడీ అయిపోతుంది. దీని మధ్య నుంచి మనం ఇలాగా కుచ్చు పెట్టుకుంటూ వచ్చామనుకోండి, చక్కగా మనకి నీట్గా ఉంటుంది. ఇలా ఏదైనా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, రైస్ బ్యాగ్స్ని ఒక ప్లేట్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని దానిపైన ఇలాగా కుచ్చులాగా పెట్టుకున్నాం కదండి, ఇలాంటి బొందులు ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ క్లాత్ని దానిపైన ఇలా చక్కగా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చామనుకోండి, ఒక మ్యాట్ లాగా తయారవుతుంది. మనం ఎక్కడైనా బాత్రూమ్ దగ్గర కానీ, అలానే ఇంట్లో బెడ్రూమ్స్, మన ఫ్రిడ్జ్ దగ్గర కానీ, అలానే మనం వండిన వంటలు ఉంటాయి కదండి, కర్రీ కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఇలా ఈ మ్యాట్ పైన పెట్టుకొని చక్కగా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా నేను రౌండ్గా కట్ చేసుకున్నా కదండి రైస్ బ్యాగ్ని, ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి రైస్ బ్యాగ్ పైన ఇలా రౌండ్గా చుట్టుకుంటూ అంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా కుట్టి వేసుకున్నానండి. చూడటానికి చూసారా ఎంత చక్కగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మనం ఇలా అంటే కర్రీస్ వండుకున్నప్పుడు దీనిపైన ఇలాగా కర్రీస్ అంటే రైస్ గిన్నె కానీ కర్రీ కానీ ఇలా పెట్టుకొని చక్కగా భోజనం చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ మ్యాట్లు వేసేసుకుని దీనిపైన రైస్ గిన్నె అలానే కర్రీ కానీ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకి ఇలాగా ఇంట్లో మిషన్ ఉందనుకోండి, ఇలా ట్రై చేయండి. వేస్ట్ క్లాతులతో ఇలా ట్రై చేశారంటే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా బయట మనం డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుని మ్యాట్లు అయితే రెడీ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్పెట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్పెట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే స్పెట్స్ పై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా స్పెట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఇలాగా మనం స్పెట్స్ బాక్స్లో వచ్చినటువంటి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. కళ్ళద్దాలు కూడా చక్కగా కనిపిస్తాయండి. ఇలా స్పెట్స్ పై ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ మరకలు కానీ డస్ట్ కానీ పోవాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, మనం కూలర్లతో ఏసీలతో పని లేకుండా ఇలా ఈ టిప్ని ట్రై చేయండి. పూర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఇలాగనే కాటన్ శారీస్ కానీ దుప్పట్లు కానీ తడిపేసి బాగా ఎండగా ఉన్న వేళల్లో ఇలా విండోస్ దగ్గర వేసేవాళ్ళండి. ఒక ఫ్యాన్ అయితే వేసుకునేవాళ్ళు, స్లోగా పెట్టుకుంటే ఫ్యాను చల్లగా కూలింగ్గా ఉండేది. ఈ విధంగా ఏసీలతో కూలర్లతో పని లేకుండా ఇలా కాటన్ శారీస్ ఉన్నాయనుకోండి, ఇలా వాటర్లో తడుపుకొని ఇలా విండోస్ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి కూలింగ్ అయితే వస్తుందండి, మంచి గాలి అయితే ఉంటుంది. న్యాచురల్గా ఇంట్లోనే మనం ఏసీలు కూలర్లతో పని లేకుండా ఇలా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం కరెంట్ బిల్లు కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సపోటాలను సమ్మర్లో తెచ్చుకొని ఎక్కువగా తింటూ ఉంటాం కదండి, సపోటాలు మామూలుగా తినాలంటే ఇష్టపడరు కదండి. ఈ విధంగా జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు చక్కగా తాగుతారు. ఇలా ఎండగా ఉన్నటువంటి మధ్యాహ్నం టైంలో బాగా ఎండగా ఉంటుంది కదండి, ఆ టైంలో ఇలాగా మిక్సీ జార్ తీసుకొని ఇలా
సపోటాలు మొత్తం కూడా ఇలా ముక్కలు ముక్కలుగా మనం తీసేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఒక 2-3 వేసేసుకొని కొంచెం పంచదార పాలు పోసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి జ్యూస్ చక్కగా తయారవుతుంది. ఇలా ఇచ్చారంటే పిల్లలు చక్కగా తాగేస్తారండి. చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి. జ్యూస్ ఎండవేళలో ఉన్నప్పుడు ఇలా సపోటా జ్యూస్ తయారు చేసుకొని తాగామనుకోండి మనం తాగిన ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకి ఇచ్చినా కూడా హెల్త్కి మంచిది కాబట్టి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.